నమస్తే, నేను మీ జేకే. వెల్కమ్ టు హాసా టీవీ. గడిచిన 10 ఏళ్లలో రైల్వే పరంగా అనేక మార్పులు చోటు చేసుకున్నాయి. కొత్త రైల్వే లైన్ల నిర్మాణం, ఉన్న వాటిని విస్తరించడం, 2 లైన్లు చేయడం, 3 లైన్లు చేయడం, విద్యుదీకరణ పనులు చేయడం, ఇవన్నీ వేగంగా చేశారు. ఇవి ముఖ్యంగా తెలంగాణలో రైల్వే శాఖ అనేది దూసుకుపోతుంది. ఆ వివరాలను ఈ వీడియో ద్వారా వివరిస్తాను. గడిచిన 10 ఏళ్లలో ఈ యొక్క రైల్వే పరంగా అనేక మార్పులు జరిగాయి. కొత్త రైల్వేల నిర్మాణం జరిగాయి, ఉన్న వాటిని విస్తరించారు, విద్యుదీకరణ పనులు వేగంగా జరుగుతున్నాయి. ఈ మేరకు రైల్వే శాఖ కూడా ప్రకటించింది. ఎన్డీఏ ప్రభుత్వం గడిచిన 10 ఏళ్లలో 2014 నుంచి 24 వరకు కాలాన్ని అంతకుముందు దేశాన్ని పరిపాలించినటువంటి యూపీఏ ప్రభుత్వం చివరి 5 ఏళ్ళు 2009 నుంచి 14 కాలంతో పోలిస్తే ఈ దక్షిణ మధ్య రైల్వే పరిధిలో తెలంగాణ రాష్ట్రంలో రైల్వే పరంగా వచ్చినటువంటి మార్పులు గణనీయమని చెప్పొచ్చు. ఈ మేరకు రైల్వే శాఖ ఒక నివేదికను కూడా విడుదల చేసింది. రాష్ట్రంలో రైల్వే మౌలిక వసతుల కల్పనకు మూలధన వ్యయాన్ని భారీగా పెంచినట్లు తెలిసింది. యూపీఏ ప్రభుత్వ హయాంలో 14-15 వార్షిక బడ్జెట్లో 258 కోట్లు ఉంది. ఎన్డీఏ హయాంలో వార్షిక కేటాయింపులు 2024-2025 నాటికి 5,071 కోట్లకు చేరింది. దాదాపు 20 రెట్లు పెంచినట్టు వెల్లడించింది. 10 ఏళ్లలో రాష్ట్రంలో 346 కిలోమీటర్లు కొత్త రైల్వే లైన్లు నిర్మాణం చేస్తే 368 కిలోమీటర్ల మేర డబ్లింగు, ట్రిప్లింగు, క్వాడ్రిఫులింగు మరియు ఈ పనులు పూర్తయ్యాయి. 2019-2014 మధ్య ఏడాదికి 15 కిలోమీటర్ల కొత్త లైన్లు నిర్మిస్తే 2014-2024 సమయంలో ఆ సగటు అనేది ఏడాదికి 35 కిలోమీటర్లకైతే పెరగడం అయితే జరిగింది. ఇక 2014 నుంచి మొత్తం 1088 కిలోమీటర్లు ఈ లైన్లను ఎలక్ట్రిఫికేషన్ చేశారంటే విద్యుదీకరించారు. దాంతోపాటు 2-3 లైన్లు కూడా నిర్మించారు. ఈ 740 కిలోమీటర్ల మేర ఈ ట్రాక్ను విద్యుదీకరించారు. 2014 ఏప్రిల్ నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి 121 అన్మ్యాన్డ్ ఈ యొక్క లెవెల్ క్రాసింగ్లను అయితే మొత్తాన్ని తొలగించారు. ఈ యొక్క 2013 మ్యాన్డ్ లెవెల్ క్రాసింగ్ను తీసేశారు. గడిచిన 10 ఏళ్లలో 40 రోడ్డు ఓవర్ బ్రిడ్జిలను అయితే నిర్మాణం పూర్తి చేయడం అయితే జరిగింది. 2014-2024 మధ్య 73 కొత్త రైళ్లను అందుబాటులోకి తీసుకొస్తే ఇందులో 20 MMTS రైళ్లు ఉన్నాయి. 84 రైళ్లు గమ్యస్థానాలకైతే పొడిగించారు. 10 ఏళ్లలో 6 స్టేషన్లకు కొత్త భవనాలు నిర్మించారు. మరో 27 స్టేషన్లకు అధునాతంగా తీర్చిదిద్దారు. మొత్తం 450 కోట్ల నిర్మాణంతో చేపట్టినటువంటి ఈ చెర్లపల్లి రైల్వే టెర్మినల్ హైదరాబాదులోని ప్రధాన స్టేషన్కు ప్రత్యామ్నాయంగా మిగిలిపోతుంది. ఇక 700 కోట్లతో ప్రతిపాదించినటువంటి సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ పనులు 36 నెలల్లో పూర్తి అవుతాయని రైల్వే శాఖ ప్రకటించింది. రాష్ట్రంలోని 40 రైల్వే స్టేషన్లను అమృత భారత్ పథకంలో అభివృద్ధి చేస్తామన్నారు. అట్లానే వివిధ స్టేషన్లలో 42 ఫుట్ ఓవర్ బ్రిడ్జ్లు, 17 ఎస్కలేటర్లు, 62 లిఫ్టులు అయితే ఏర్పాటు చేశారు. అట్లనే 92 ప్లాట్ఫామ్ల విస్తరణ పూర్తయింది. మరో 7 లిఫ్ట్లు ఏర్పాటుకు ఈ యొక్క పనులు పురోగతిలో ఉన్నాయి. ప్రయాణికుల భద్రత కోసం సికింద్రాబాద్, హైదరాబాద్ స్టేషన్లలో 133 సీసీ కెమెరాలతో భద్రతా వ్యవస్థ ఏర్పాటు చేసి పటిష్టం చేశారు. ఈ నిర్భయ కింద ఉన్నటువంటి 34 స్టేషన్లలో ఈ యొక్క 1160 సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడం జరిగిందని రైల్వే శాఖ వివరించింది. ఇక 174 రైల్వే స్టేషన్లలో వైఫై సౌకర్యం అందుబాటులోకి ఉంది. ఈ వైఫై సౌకర్యంలో ప్రయాణికులకు కొంత సమయము ఈ రైల్వే స్టేషన్లలో ఫ్రీగా వైఫై ఉపయోగించుకునేటువంటి అవకాశం ఉంది. ఇక తెలంగాణ రాష్ట్రంలో 284 చోట్ల 5.7 మెగావాట్ల విద్యుత్ సామర్థ్యం గల ఈ యొక్క పౌర పలకాల అటువంటి ఏర్పాటు దాదాపు పూర్తయింది. టోటల్గా ఈ తెలంగాణ రాష్ట్రంలో గత 10 ఏళ్లలో విపరీతమైనటువంటి బడ్జెట్లు కేటాయించి రైల్వే స్టేషన్ల అభివృద్ధి కానీ, సింగిల్ లైన్ను డబుల్ లైన్ చేయడం, డబుల్ లైన్ను త్రిబుల్ లైన్ చేయడం, అట్లనే ప్రతి రైల్వే స్టేషన్ను ఆధునీకరించి అత్యంత సుందరంగా తయారు చేయడం వంటివి చేసి తెలంగాణలో రైలు పరిగెడుతుందనేటువంటి నానుడి తీసుకొచ్చిన ఘనత ఈ యొక్క కేంద్ర ప్రభుత్వానికి ఉండిపోయిందని ప్రతి ఒక్కరు చెప్తున్నారు. మరొక వీడియోతో మళ్ళీ మీ ముందుంటాను ఫ్రెండ్స్. జై హింద్.